ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, ప్రజలారా, మీ అందరికీ ప్రభునామున వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము పాన్స్ సండే అంటే మట్టల ఆదివారము. యేసుక్రీస్తు ప్రభు గారు ఆయన యెరూషలేము పట్టణానికి వెళ్ళేటప్పుడు ఒక గాడిదను ఎక్కి మరి తన ప్రజలైనటువంటి వారందరూ కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉండగా శిష్యులైనటువంటి వారితో ఆ ప్రాంతానికి వెళ్ళి యెరూషలేమును చూచి ఆ పట్టణమును చూచి కన్నీరు విడిచి ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను గ్రహించినట్లయితే నీకెంతో మేలు అని ప్రభు చెప్పారు. ఆ పట్టణమును చూచి ఏడ్చి, అంటే పాపమునకు దాసుడైపోయినటువంటి మానవుడు పాపము నుండి విడిపించబడటానికి పరలోకము నుండి భూలోకానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆత్మ స్వరూపమైన దేవుడు, అదృశ్యుడైనటువంటి దేవుడు రక్త మాంసాలతో ఈ లోకానికి వచ్చి మన పోలికలు తీసుకొని ఆయన పోలికలోనికి మనల్ని నడిపించడానికి ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేయడానికి వచ్చినారు. కనుక దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని వ్రాయబడినది. కనుక ప్రతి మనిషి కూడా శాశ్వతమైనది కాదు ఈ లోకము. దేవుడు మానవుల్లో ఉంచినటువంటి ఆత్మ అది శాశ్వతమైనది, పరలోకానికి వెళ్ళేది. కనుక పరలోకానికి మనం వెళ్ళాలంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని వ్రాయబడి ఉన్నది. కనుక పరలోక సంబంధులుగా మనం మార్చబడాలంటే, మానవునికి అంటుకున్నటువంటి లోక పాపము నుంచి కడగబడాలంటే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే ఆయన యందు మనం విశ్వాసం ఉంచగలుగుతామో ఆయన రక్తములో మన ప్రతి పాపము కడగబడును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రతి పాపము నుండి మనం విడిపించబడిన తర్వాత దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించగలిగినట్లయితే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మన ప్రతి పాపమును క్షమించి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటారు. నేను పరిశుద్ధులను, మీరు పరిశుద్ధులు కండి అని దేవుని వాక్యం ఉన్నది. కనుక ప్రభు ఆయా ప్రాంతాలన్నింటినీ దర్శించి అందరితో చెప్పిన మాట, లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. అయితే సిలువను గురించినటువంటి వార్త నశించిపోతున్నటువంటి వారికి వెరితనం, కానీ అది రక్షించబడుతున్నటువంటి వారికి గొప్ప శక్తి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుక మనం అందరము కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు నిలిపి దేవుడు మనకు అనుగ్రహింపచేసిన ఈ కృపకాలంలో మనము ఆయన బిడలుగా మార్చబడడానికి మన ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే కుమ్మరించుకుంటామో అప్పుడు మనం ధన్యులం కాగలుగుతాం. ప్రార్థన చేసుకుందామండి.
మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు నాయన. మీరు ఇచ్చినటువంటి ఈ కొద్ది మాటలకై స్తుతిస్తున్నాను. విన్న బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు ఫలించినంతగా సహాయం చేయమని, మహిమగంతా మీరే పొందుకోమని ప్రభు యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. बोलो यश महाराज के, बोलो यश महाराज के, राजुల राजु के, प्रभु प्रभु के, करुणा रामय्य यशु प्रभु के। नहीं नहीं